ప్రేక్షకులకు శ్రీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. మనతో పాటు సెలబ్రిటీ కపుల్ గెస్ట్ ఉన్నారు. వారితో మాట్లాడి ఉగాది విశేషాలు అలాగే వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి శివబాలాజీ గారు. నమస్తే అండి. మీకు కోపం ఎక్కువ అండి? ఎందుకు అలా అడగాలనిపించింది అంటే బిగ్ బాస్ 1 చూసాము, అలా అనిపించింది అప్పుడప్పుడు. మ్యామ్ కోపం ఎక్కువ? ఈయనక కోపానికి ఒక రీజన్ ఉంటది. సో ఎక్కువ తక్కువ అని కాదు, అది రీజన్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ వ్యాలిడ్ బికాస్ మనం బిగ్ బాస్ లో కూడా అదే కదా చూసాం. సో అందరూ ఆ కోపం తర్వాత కూడా ఎందుకు నచ్చింది అంటే బికాస్ దట్ ఈస్ జస్టిఫైడ్. ఆ కోపం ఒక జస్టిస్ కోసమో ఒక ఏంటి ఏదైనా సరిగా జరగకపోతేనో అలా వస్తుంది కాబట్టి. సో హీస్ వెరీ పంక్చువల్ అండ్ సిస్టమాటిక్ అన్నమాట. ఒక క్వశ్చన్ అండి, అంటే సాంగ్ లో కూడా హెయిర్ చాలా ఉంది, సినిమాలో కూడా ఉంది, తీసేశారు, అది ఒరిజినలేనా? ఒరిజినల్ అది అయిపోయింది, ఆ పీరియడ్ అయిపోయింది. ఇది గోదావరి కిషోర్ గాడి ఫుల్ అది యూజ్ చేసుకొని అయిపోయింది. అంటే ఆ సాంగ్ కి హెయిర్ అవసరం ఉండేనా లేకపోతే అలా ఉందని? అలాగే లేదు, యాక్చువల్ కన్నప్ప కోసం పెంచుకుంది. అవును, అయితే సాంగ్ లో కూడా అదే ఎందుకు పెట్టారు అని ఇంకొకసారి మెమరబుల్ గా ఉండిపోద్ది కదా అనేసి అనుకున్నాము. అండ్ డిమాండ్స్ కూడా ఊర్లో జనరల్ గా పెంచుకుంటారు కదా, అంటే ఊర్లో అంటే సిటీలో కూడా పెంచుకుంటున్నారు. సో జనరల్ గా ఆ గెటప్ ఒకటి డిఫరెంట్ గా ఉంటది, బట్ ఎక్స్క్లూజివ్ సాంగ్ కోసం ఉంటది ఆ గెటప్ అని. అండ్ ఈ సాంగ్ మొత్తం కాన్సెప్ట్ అనుకొని అలా అనుకున్నప్పుడు ఈయన అన్నారు, అప్పుడు కన్నప్ప హెయిర్ లాంగ్ ఉన్నప్పుడు ఈ హెయిర్ మరి ఈ విలేజ్ క్యారెక్టర్ కి మనం ఓకే నా సూట్ అవుతుంది అంటే, అప్పుడు వాళ్ళందరూ అంటే భీమవరం నుంచి వచ్చిన టీమ్ అండ్ అక్కడ వాళ్ళందరూ చెప్తున్నారు అన్న ఇప్పుడు అందరూ అది ఫ్యాషన్ లాగా పెంచుకుంటున్నారని. మేబీ ఆఫ్టర్ దిస్ ఇట్ విల్ బి మోర్ అనుకుంటున్నా. సాంగ్ అయితే చాలా హిట్ అయింది. అసలు కాన్సెప్ట్ ఎలా వచ్చింది? కానీ సంక్రాంతికి రిలీజ్ అయితే బాగుండేదేమో, ఉగాది కదా ఇప్పుడు. యా వి ఆల్సో థాట్ ఇట్ విల్ బి రిలీజ్డ్ అంటే సంక్రాంతికే ఏం చేసాము, బట్ కొంచెం యా ఇమెచ్యూర్ టీమ్ ని ట్రస్ట్ చేసాం అనమాట ఇనిషియల్ గా. దాని వల్ల కొంచెం డిలేస్ అండ్ అది అవ్వడం వల్ల ఫైనలీ ఇప్పుడు వచ్చింది. మేబీ హాలిడేస్ టైం కాబట్టి ఇట్స్ అడ్వాంటేజ్ ఫర్ అస్. అప్పుడు ఎగ్జామ్స్ అవును. సో అలాగా చెప్తూ ఉన్నప్పుడు అలా అన్ని షేర్ చేసుకుంటూ ఒకసారి ఏం చెప్పారంటే సాంగ్ మొత్తం ఫైనల్ అయిపోయింది, ఈ సాంగ్ ఈ ట్యూన్ ఈ లిరిక్స్ సింగర్స్ ఇదంతా అయిపోయింది, రఫ్ వర్షన్ కూడా అయిపోయింది. సో అసలు కాన్సెప్ట్ ఒకటి అనుకుంటున్నాము, అది నువ్వు కూడా ఒకసారి విను, టీమ్ వాంట్స్ టు షేర్ ఇట్ విత్ యూ అన్నారు. సరే అని నేను కూర్చున్నా. అప్పుడప్పుడు ఈయనకి ఎప్పుడన్నా ఇంతకుముందు ఒకసారి రెక్కి విషయంలో అలా జరిగింది. అందులో సర్టెన్ థింగ్స్ మధు ఓకే చెప్తే చేస్తానని చెప్పారనమాట. దాని వల్ల మధు గారిని ఏమని పిలుస్తారండి మీరు? మధు అంతేనా? నిక్ నేమ్స్ పెట్ నేమ్స్ అప్పుడప్పుడు మారుతూ ఉంటాయా? ఇనిషియల్ కుట్టి అని పిలిచాను, తర్వాత మధుకు మరి. సో అట్లాగా అలాగే నాకు ఒక కాన్సెప్ట్ చెప్తున్నారేమో అనేసి నేను వింటూ ఉన్నానమాట. వింటూ ఉంటే నరేట్ చేస్తూ ఇలా సాంగ్ ఓపెన్ అవుతా అంతా చెప్తూ మీరు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెస్తారు అంటే నేనెందుకు వెళ్తాను, నేనెందుకు వచ్చాను మధ్యలో, మేబీ అలా చెప్తున్నారా అని నేను ఇలా కూర్చొని సీరియస్ గా ఇలా చూసాను. దెన్ ఈయన అని అయినా నీకు చెప్పాను కదా తను ఉందని చెప్పకుండా ఉట్టి కాన్సెప్ట్ చెప్పమన్నాను కదా అంటే ఏం లేదు, అంత కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. బట్ నాకేంటంటే ఒక యాక్టర్ గా కంటే ఒక వైఫ్ గా కొంచెం సెల్ఫిష్ గా ఫీల్ అవుతాను నేను, సెల్ఫిష్ గా థింక్ చేస్తాను. ఒక యాక్టర్ గా ఏంటి శివబాలాజీ గారి పక్కన ఒక ఆపర్చునిటీ వచ్చిందంటే ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ, ఐ వాంట్ టు వర్క్ విత్. బట్ ఒక వైఫ్ గా ఏంటంటే నేను కాకుండా ఇంకెవరైనా ఇప్పుడున్న జనరేషన్ లో వాళ్ళు ఎవరైనా చేస్తే ఇంకా బాగుంటదేమో, ఈయనకి అది బెటర్ గా ఉంటుందేమో, ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఫ్రెష్ గా ఉంటుంది బికాజ్ మమ్మల్ని ఎప్పుడు చూస్తూ ఉంటారు కదా. సో సోషల్ మీడియాలో కూడా సో అది ఉంటుందని నేను అనుకుంటా అనమాట. సో శివ గారేమో ఎప్పుడు తను ఇలాగ తనకు ఒక
ఏ స్క్రిప్ట్ లో మధు చేస్తే బాగుంటది అనిపించినా నన్ను అడుగుతారు. సో ఇంతకుముందు ఒకసారి అలా అడిగినప్పుడు నో చెప్పాను. సో అది ఇప్పటికీ చెప్తారు, నువ్వు నో చెప్పాను. అందుకని ఈసారి ఐ సెడ్ ఓకే, ఇది సాంగే కాబట్టి పెద్ద రిస్క్ లేదు కాబట్టి ఐ సెడ్ yes, and that's how I came on board. ఉగాది ఎలా చేస్తారు ఇంట్లో? ఇద్దరు కలిసి పచ్చడి తయారు చేస్తారు, ఎలా చేస్తారు? నేనే చేస్తాను. బిగ్ బాస్ హౌస్ లో అదరగొట్టారు మరి మీరు కుకింగ్ చేస్తాను నేను, బట్ ఇంట్లో ఇంకా బెస్ట్ కుక్ ఉన్నారు కదా. షెడ్ రుచులలో ఏదైనా టేస్ట్ తో కంపేర్ చేయాలంటే తను ఏం చేస్తారు? స్వీట్, కారం అవన్నీ ఉంటాయి కదా. అవును. స్వీట్ కాకుండా ఏదైనా చెప్పండి. యూ వాంట్ టు కంపేర్ మధు గారు విత్ ఎనీ కైండ్ ఆఫ్ టేస్ట్. అలాగా ఉగాది పచ్చడి మీరు చెప్పండి. ఇట్స్ సేమ్ అండి, అవన్నీ కలిసి ఉంటేనే బాగుంటది. అండ్ హ్యూమన్లీ ఇంపాసిబుల్ టు హ్యావ్ ఓన్లీ వన్ షేడ్ ఆఫ్ ఇట్. సో ఉగాది పచ్చడి లాగా అన్ని రుచులు ఉన్నాయి, అండ్ శివ బాలాజీ గారిలో కూడా అన్ని షేడ్స్ ఉన్నాయి. సో ఇట్స్ బ్యూటిఫుల్. మీరు చెప్పండి ఎలా ఉంటుంది తన క్యారెక్టర్? అంటే ఇంతకు ముందు తను చేసినవి చాలా చూసాం, మాకు ఐడియా ఉంటుంది కదా, మీరు ఏం చెప్తారు ఇందులో? టు బి ఫ్రాంక్, మోహన్ బాబు గారు పర్సనల్ గా బాలాజీ నువ్వు చెయ్యి అని చెప్పారు కాబట్టి చేస్తున్నారు. సో క్యారెక్టర్ నిడివి ఎంత అని మనం స్పెసిఫిక్ గా అంటే ఐ ఆల్సో డోంట్ నో, బికాస్ త్రూ అవుట్ ఉంటారు మోహన్ బాబు గారితో, త్రూ అవుట్ ఉంటారు. బిగ్ బాస్ కి వెళ్ళారు కదండి ఫస్ట్ సీజన్, యు ఆర్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఆ గ్రూప్ అలా మెయింటైన్ చేస్తున్నారా? కలవడం లేదులే కానీ ఆల్రెడీ గ్రూప్ ఉంది. సీజన్ 1 గ్రూప్ వచ్చేసి వాట్సాప్ లో ఉంది. సో ఎక్స్పెక్ట్ అంతా మీకు హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది అని అనుకున్నారా? ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, అలా వెళ్ళారు. జస్ట్ నేను అనుకుంది మేబీ 5th వీక్ లో వచ్చేస్తానేమో అనుకున్నాను నేను. అండ్ నాకు కాన్సెప్ట్ కూడా తెలియదు పెద్దగా అది. సో ఫస్ట్ సీజన్ కదా తెలుగు వాళ్ళందరికీ. నాకు జస్ట్ కాన్సెప్ట్ నరేట్ చేశారు, అండ్ అందరూ తెలిసిన వాళ్ళే కదా వెళ్తాము అని ఉండేది. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అంత ఈజీ కాదు బిగ్ బాస్ హౌస్. తన గురించి మీకు తెలుసు కదా, హౌస్ గురించి కూడా తెలుసు. ఇన్ కేస్ మధు గారు వెళ్తే ఎన్ని వీక్స్ ఉంటారని మీరు అంటారు? తను వెళ్ళదు కదా, అది చెప్పలేమండి, అది చెప్పలేము. కైండ్ ఆఫ్ ప్రెషర్ అది ఎలా ఉంటుందంటే ఆ టైంలో ఎవరు హౌస్ మేట్స్ అందరు ఎవరు వస్తున్నారో వాళ్ళ మెంటాలిటీస్ ఎలా ఉంటాయి ఇవన్నీ అన్ని కలిపి మనం జడ్జ్ చేయలేము అసలు. కమింగ్ టు మీ పర్సనల్ లైఫ్ గురించి వచ్చేద్దాం. మీ స్టార్టింగ్ డేస్ అండ్ నౌ ఎలా నడుస్తుంది అవన్నీ? లవ్ మ్యారేజ్, హూ ప్రపోజ్డ్? అయ్యో, అదన్నీ మొత్తం ప్రపంచానికి తెలిసిన లవ్ స్టోరీ మాది. చెప్పాము. సో ఏం లేదు, ప్రపోజల్ లాగా ప్రాపర్ గా ఏం జరగలేదు. మేమిద్దరం ఇంగ్లీష్ కుటిమా అని పిలిచేవాళ్ళు, కుటిమా అనేవాళ్ళు. సో ఇంగ్లీష్ కారన్ అని ఒక ఫిల్మ్ కలిసి చేస్తూ ఉండాము. దట్స్ వెన్ వి గాట్ టు నో ఈచ్ అదర్. మెల్లగా ఆ వర్కింగ్ ప్రాసెస్ లో తెలియకుండా ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టం ఏర్పడింది. దాని తర్వాత డైరెక్ట్ గా అంటే తను ఇష్టపడ్డం ముందు తను ప్రేమించారు, దాని తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది. మన్మధుడులో డైలాగ్ ఉంటుంది కదా, అలాగా. సో ప్రపోజల్ లాగేం జరగలేదు కానీ. ఓకే, మీరు కూడా చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ లో చేశారు. ఇప్పుడు సుకుమార్ ఆర్య సినిమాలో చూస్తే ఆ కాంబినేషన్ పాన్ ఇండియా అలా వెళ్ళిపోయింది. తర్వాత ఆ మూవీస్ కి పుష్పక్ కానీ వాటికి మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? లేదు. అంటే ఆ బాండింగ్ అలా ఎలా ఉంటుంది అసలు? కంటిన్యూ అవుతుందా వాళ్ళతో రిలేషన్ కానీ? ఇది వర్క్ అండి, వర్క్ ఓరియంటెడ్. వాళ్ళకి క్యారెక్టర్స్ ఎవరు కరెక్ట్ గా మైండ్ లో ఉందో వాళ్ళని డిజైన్ చేస్తారు. సాంగ్ అయితే చాలా బాగుంది, పాడండి మా కోసం ఒకసారి. అయ్యో నో, మా ఇద్దర్లో అంత మంచి సింగర్స్ లేరు. ఆ సాంగ్ కంటే కూడా డైలాగ్స్ కూడా ఉన్నాయిగా. అవును, డైలాగ్స్ పెళ్ళామా కోడి, పెళ్ళామా పుంజ. ఈ రాజుగాడికి పెళ్ళామా పుంజ అంటే పుంజే అంటాడు. ఏంటి పెళ్ళామంటాడు, రియల్ లైఫ్ లో ఏమంటాడు? కానీ ఆ యాస చాలా నచ్చింది అక్కడ ఉన్నప్పుడు. ఈవెన్ సాంగ్ సాంగ్ లో మెమరబుల్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా షూట్స్ టైమ్ లో? అవన్నీ ఫుడ్ చాలా నచ్చింది అక్కడ భీమవరంది, అండ్ పీపుల్ చాలా వెల్కమింగ్. ఎందుకంటే చెప్పాను కదా, కొంచెం ఒక టీమ్ని నమ్మి వెళ్ళాము, వాళ్ళు చాలా ఇమ్మెచ్యూర్గా ఉన్నారు. మాకు ఎలా అలవాటు అంటే మార్నింగ్ 6 o'clock
ఇన్ ద లొకేషన్ ఉంటాం. 7 o'clock షార్ట్ అంటే అన్ని రెడీ అయిపోయి 6:30 6:45 లోపల విల్ బి దేర్. 7 కి ఫస్ట్ షాట్ అన్ని ఫిక్స్ అయిపోయిందంటే. సో వెళ్ళి చూస్తే అక్కడ అసలు ఏమీ రెడీ లేదు. మధ్యాహ్నం 2 o'clock వరకు అసలు ఏం జరగలేదు, వర్కే జరగలేదు. సో ఇట్ వాస్ కొంచెం దెన్ హీ హ్యాడ్ టు లీడ్ అండ్ హీ హ్యాడ్ టు డూ ఎవ్రీథింగ్. ఇంకా తనే చేశారు, చేయాల్సి వచ్చింది. సో అలా చేయడం అంటే ఒక దట్స్ మెమరీ అని చెప్పలేను కానీ ఇట్స్ కైండ్ ఆఫ్ లెర్నింగ్ ప్రాసెస్, ఒకటి ఎక్స్పీరియన్స్. దట్ ఈ సాంగ్, ఆ ప్లేస్, ఆ పీపుల్ అండ్ లొకేషన్స్ కూడా మనం యూజువల్ గా పర్మిషన్స్ అడిగి వాటికి పేమెంట్స్ ఇచ్చి తర్వాత షూట్ చేసుకుంటాం. బట్ అందరూ కొంతసేపు ఇక్కడ షూట్ చేసుకుంటాం. జస్ట్ మేము షూట్ చేసిన ఆ ఇల్లు అవన్నీ దేనికి ఎవరు పే చేయలేదు అనుకుంటా. బికాస్ దే ఆర్ సో ఫ్రెండ్లీ అండ్ సో స్వీట్. అందరికి తెలిసిన వాళ్ళే. సో దే వర్ స్వీట్ అండ్ ఆల్వేస్ విల్ బి గ్రేట్ఫుల్ టు పీపుల్ ఆఫ్ భీమవరం. బేసికల్ గా ఇంట్లో ఒక్కరు బిజీ ఉంటేనే ఫ్యామిలీ బ్యాలెన్స్ అనేది అటు ఇటు అవుతుంది. ఇద్దరు బిజీ, సోషల్ మీడియాలో బిజీ ఉంటారు. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఇదేదో స్పెసిఫిక్ గా మన ఇది చెయ్యాలని లేదండి, ఇది పార్ట్ ఆఫ్ లైఫ్ అది. సో ఇద్దరు చూసుకుంటాం. తను బిజీగా ఉంటే నేను చూసుకుంటాను, నేను బిజీగా ఉంటే తను చూసుకుంటే, ఇద్దరు బిజీగా ఉన్నా కూడా ఇప్పుడు పిల్లలు వాళ్ళే ట్రైన్డ్, వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు. సో ఇట్స్ ఆల్ ప్లాన్ ప్రాపర్లీ. స్కూల్ ఫీజెస్ గురించి చాలా మంచి ఫైట్ చేశారు మీరు. మళ్ళీ ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది, ఏమంటారు, ఏం చెప్తారు? ఇప్పుడు ఫైట్ చేయమంటారా? మీకు చేయాలనిపిస్తే చేయండి. there was a reason for which we fought, and దాని వల్ల 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది పిల్లలకి అది హెల్ప్ అయింది. వీఆర్ హ్యాపీ దట్ అలా ఒకళ్ళు అడ్రస్ చేసి బయటకు వచ్చి మాట్లాడడం వల్ల చాలా స్కూల్స్, ఎందుకంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ అయిపోయింది అప్పుడు ఆ ఇయర్. సో చాలా మంది పిల్లల్ని ఇలా ఆన్లైన్ లోంచి పీకేస్తూ ఉండారు అనమాట. సో ఇలా ఎప్పుడైతే ఇష్యూ బయటకు వచ్చిందో ఎవరిని తీసేయలేదు, తీసేసిన వాళ్ళని మళ్ళీ జాయిన్ చేసుకున్నారు. అంతమంది పిల్లలకి, పేరెంట్స్ కి హెల్ప్ అయింది మేము చేసింది అన్నప్పుడు ఇట్స్ సాటిస్ఫాక్టరీ ఫీలింగ్. సో పెద్దోడు బోర్డ్స్ అయిపోయింది, ఇప్పుడు కాలేజ్, వాడు పైలట్ అవ్వాలనుకుంటున్నాడు. సో చిన్నోడు ఇంకా 6th లోకి వెళ్తాడు. సో దట్స్ ఆల్ అబౌట్ దేర్ ఎడ్యుకేషన్. మీ ప్రాజెక్ట్స్ అండి, అంటే ఇప్పుడు ఓటీటీస్ కూడా వచ్చేసాయి కదా, వెబ్ సిరీస్ లని అవన్నీ. మీరు ఎలాంటి చేంజెస్ చూసారు? ఎప్పటి నుంచో ఫీల్డ్ లో ఉన్నారు కదా, ద కైండ్ ఆఫ్ చేంజెస్ ఆడియన్స్ లో కానీ. ఆడియన్స్ టైం లేదండి ఇప్పుడు. అది యాక్చువల్ ముందైతే మనకి వచ్చి రేడియో అండ్ టీవీనే ఎంటర్టైన్మెంట్ ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఎంటర్టైన్మెంట్ ఉంది ఫోన్ రూపంలో. సో స్కిప్ అయిపోతూ ఉంటారు అది. వాళ్ళకి ఒక ప్లేస్లో ఇది అంటే ఇప్పుడు ఆడియన్స్ మైండ్ సెట్ కూడా ఇంకా జానర్స్లో ఫిక్స్ అవ్వలేదు, ఇంకా అది చేంజెస్ వస్తుంది అసలు. అది ఇంకా టైం పడుతుంది, ఇంకా మేబీ ఇంకొక 10 years కూడా పట్టచ్చు. ఎందుకంటే థియేటరా లేకపోతే ఓటీటీ అనేది కూడా కన్ఫ్యూషన్లో ఉంది. కొన్ని మంచి కంటెంట్ వస్తాయి, థియేటర్లు ఆడవు, ఓటీటీకి వెళ్ళిన తర్వాత హిట్ అవుతాయి. సో ఆ కన్ఫ్యూజన్ ఉంది ఇంకా అది. సో అందుకని కొంచెం అది బ్యాలెన్స్ అవ్వాలి. అండ్ నిజంగా చెప్పాలంటే పేషెన్స్ అయితే లేదు ఎవరికి. 15 seconds లో అన్ని చూసేయాలి. 7 seconds. Right now the attention span is 7 seconds. 7 seconds అయిపోయింది. కిడ్స్ ఇప్పుడు పైలట్ అవుతారని చెప్పారు తను. వాళ్ళకి ఒకవేళ ఇండస్ట్రీకి రావాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉందా? ఇద్దరిలో మీరు అబ్జర్వ్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే అలాంటి థాట్స్ ఎవరికి వాళ్ళిద్దరికి లేదు. ఉన్నా కూడా నాకేం ప్రాబ్లం లేదు. ఉగాది స్పెషల్ ప్రోగ్రామ్ లో ఇప్పుడు ఒక చిన్న వెల్కమ్ బ్యాక్ టు ఉగాది స్పెషల్ ఇంటర్వ్యూ. మీకు డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, ఇలా చేస్తే బాగుండేది? లేదు, అది ముందు నుంచి అది ఆ డ్రీమ్ ప్రాజెక్ట్స్ అనేది నేను అసలు మైండ్లో పెట్టుకోను నేను. ఎందుకంటే ఒక డైరెక్టర్ వచ్చేదే ఒక కలకనే వస్తాడు ఆయన, ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి, ఈ సబ్జెక్ట్ ఇలా ఉండాలి అని చెప్పి. సో వాళ్ళ డ్రీమ్ని ఫిల్ఫిల్ చేయడమే నా పని. ఓకే, డైరెక్టర్ చూసుకుంటారు, మీకు మీరు తెలుసు కదా మీకు ఏది బాగా సూట్ అవుతుంది? సీరియస్, విలన్ క్యారెక్టర్స్, ఏ క్యారెక్టర్ అయినా మోల్డ్ అయిపోతాను నేను. క్యారెక్టర్ కి వచ్చిందంటే ఇప్పుడు చూసారంటే రెక్కీలో చూసారంటే చాలా సీరియస్ క్యారెక్టర్ ఉంటుంది. సో అది వన్స్ ఆ గెటప్ వేసుకుంటే ఆటోమేటిక్ అది అయిపోయింది. అలాగే సింధూరంలో నక్సలైట్ క్యారెక్టర్ చేశాను. అది జనరల్ గా అయితే సాఫ్ట్ గా ఉంటావు అంటారు, బట్ దాన్ని మూల్డ్ చేసుకున్నాం. ఎందుకు ఆర్య చందమామ అందరికి తెలిసిన ఫిలిమ్స్ చూద్దాం, పాపులర్. ఆర్య ఈజ్ లైక్ దట్ ఏంటి
ఫ్రిక్షన్ అంటారు కదా, ఆ స్ప్రింగ్ బాల్ ని ఇలా హోల్డ్ చేస్తే వదలగానే ఎలా ఎనర్జీ ఇలా ఎగురుతుంది, అలా ఉంటది క్యారెక్టర్. అందులో ఎగురుతూనే ఉంటారు, హైపర్ అండ్ చాలా నెగటివ్ పొసెసివ్నెస్ వీటితోటి. అట్ ద సేమ్ టైం చందమామ చాలా సాఫ్ట్ గా ఉంటది. సో ఐ గెస్ ఏ రోల్ అయినా చేసేస్తారు. అప్పుడు బన్నీది సెకండ్ మూవీ ఆర్య సెకండ్ మూవీ. ఈ మధ్య మనకు కలిసారు, ఎలా ఉంటుంది బాండింగ్ మీతో? అంటే ఆ సెకండ్ మూవీలో చాలా రోల్ మీ ఇద్దరు ఎక్కువగా ఉంటుంది, స్క్రీన్ షేరింగ్ ఎలా ఉంటుంది? ఇప్పటికే అలాగే ఉంటుంది. ఎప్పుడు కలిసినా అప్పుడు శివనే పిలుస్తుంటాడు నన్ను. సో ఎక్కడికైనా శివ్ ఎలా ఉన్నా ఉంటాడు, మంచిగా వచ్చి మాట్లాడతాడు. అంటే మేము మిడిల్లో వెళ్ళి కలవాలని లేదు, ఎక్కడన్నా కలిసినప్పుడు మాత్రం ఆ పీరియడ్లో ఎలా మాట్లాడుకున్నామో అలాగే నార్మల్ మాట్లాడుకుంటాం. మన కోర్టు మూవీ చూస్తే శివాజీ క్యారెక్టర్ చూసాం. దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ మీకు కొంచెం మంచిగా సూట్ అవుతాయని అంటే మీరు ఏమంటారు? 100% చేస్తాం కదండి. ఆల్ ఎనీ క్యారెక్టర్స్ క్యాన్ బి యాక్సెప్టబుల్ అండి. ఇప్పుడు మీరేమైనా మిస్ చేసినవి ఉన్నాయా మంచివి, స్కెడ్యూల్ పరంగానో ఏదో ఒకటి? మిస్ కాదు, నేను రిజెక్ట్ చేసినవి ఉన్నాయి. అది నేను అనుకున్నట్టే అది సరిగా ఆడకుండా కూడా పోయింది. సో జడ్జిమెంట్ బాగానే ఉంటుంది. ఓకే, అప్కమింగ్ మీ ప్లాన్స్ ఏంటి? ఇప్పుడు ప్రెసెంట్ ఒక 2 స్క్రిప్ట్స్ ఓకే చేసుకున్నాము, దాని మీద వర్క్ జరుగుతుంది. ఒకటి పారానార్మల్ యాక్టివిటీ మీద ఒక స్క్రిప్ట్ ఉంది, ఓకే. ఇంకోటి వచ్చేసి ఒకటి థ్రిల్లర్ ఉంది, క్రైమ్ థ్రిల్లర్. అండ్ ఇంకొక సబ్జెక్ట్ ఒకటి వర్క్ చేస్తున్నారు, దాంట్లో క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది అసలు. ఓకే, అది కొంచెం కష్టం కూడా చేయడం. అది మీరు ఏది చూస్ చేసుకుంటారు? మీరు రిలీజ్ చేయాలంటే ఏదైనా ప్రాజెక్ట్ కానీ ఓటీటీ డిసైడ్ అనుకుంటారా, లేకపోతే థియేటర్ అనుకుంటారా? ఏదైతే ఎక్కువ రీచ్ ఉంటుంది జనాల్లో అని అనుకుంటున్నారు? కంటెంట్ బాగుంటేనే ఎక్కడైనా రీచబిలిటీ వస్తుంది, లేకపోతే అది. మధు గారు, మీ పార్ట్ చాలా పెద్దది, ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తూ సోషల్ మీడియాలో యు ఆర్ డూయింగ్ వెరీ వెల్. సాంగ్ సంబంధించి ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ లో అన్నారు, వెన్ యువర్ కో ఆర్టిస్ట్ ఈజ్ యువర్ హస్బెండ్. చూస్తున్నారు, ఏమేం చేశారు అసలు సెట్స్ లో? మీరే వేశారా ఆ హెయిర్ మొత్తం హ్యాండ్లింగ్? ఆ లాంగ్ హెయిర్ ఉన్నన్ని రోజులు శివ బాలాజీకి పర్సనల్ హెయిర్ డ్రెస్సర్ నేను. టిప్స్ ఏమైనా చెప్తారా అంత హెయిర్ పెరగాలి అంటే? పాపం ఈ రోజులో చాలా మంది లేదండి, కొంచెం యూరియా కొంచెం. బట్ జోక్స్ అపార్ట్, హీస్ లక్కీ. హెయిర్ గ్రోత్ అవన్నీ బాగుంది, అండ్ ఆ గెటప్ కి అది కరెక్ట్ గా గ్రో అయ్యి ఇట్ సూటెడ్ హిమ్ ఆల్సో. తర్వాత ఇంకొక ముంబైది ఒక ప్రాజెక్ట్, తను ఒకటి కొత్తగా ఒక ప్రాజెక్ట్ చేయబోతుంది, దానికి ఒక చిన్న యాడ్ షూట్ లాగా చేశారు. అందులో అయితే హౌ టు సే ఇట్, హీ లుక్ డాపర్ అని చెప్పాలి. అంటే ఇది మనకి విలేజ్ గెటప్ లో ఉంది కదా ఇది, అది వచ్చేసి అర్బన్ లుక్ అన్నమాట. బ్లేజర్స్ ఇవన్నీ వేసి కంప్లీట్ స్టైలిష్ లుక్ కి ఆ హెయిర్ స్టైల్ ఇంకా అసలు చాలా బాగుంది. సో హెయిర్ డ్రెస్సర్ రోల్, శివ బాలాజీ గారికి హెయిర్ డ్రెస్సర్ రోల్, తర్వాత ఒక చిన్న అసిస్టెంట్ డైరెక్టర్ రోల్, త్రూ అవుట్ జస్ట్ మేనేజింగ్ అంతే. నేను పెద్దగా ఏం చేయలేదండి, పాపం మొత్తం కష్టం దాన్ని పడ్డారు. స్ట్రెస్ కంట్రోలర్ అండ్ కో యాక్టర్ గా మేబీ వేరే ఎవరన్నా అయితే కొంచెం భయపడి ఉంటారు, బికాజ్ అదే వెన్ టీమ్ వాజ్ నాట్ రైట్ అండ్ థింగ్స్ వర్ నాట్ హ్యాపెనింగ్, దెన్ వెన్ హీ హ్యాడ్ టు టేక్ కంట్రోల్, అప్పుడు కొంచెం అందరికి నేర్పించడానికి అన్ని సమకూర్చడానికి. బికాజ్ చాలా మాకు ఒక అలవాటు, సిస్టమాటిక్ గా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అలవాటు. మీరు చిన్నప్పుడు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు, ఇప్పుడు ఎలా చేస్తున్నారు? అసలు ఉగాది సెలబ్రేషన్స్ ఇంట్లో ఎలా ఉంటాయి మీ ఇంట్లో? ఉగాది నేను పుట్టి పెరిగిన చెన్నైలో, సో ఉగాదికి సపరేట్ గా లీవ్ అనేది ఉండేది కాదు. అక్కడ మన ఉగాది వాళ్ళకి తమిళ్ పుత్తాండు అంటారు, అది April 14th అనుకుంటా. ఎవ్రీ ఇయర్ April 14th వాళ్ళకి న్యూ ఇయర్. మనకేమో తిథి ప్రకారం అట్లా చేస్తారు కదా, మేబీ వాళ్ళు పుత్తాండు ఎక్కువ చేసేవాళ్ళ. అంతే, మాక్సిమం నాకు గుర్తుండేదంతా దీవాలి, ఉగాది అంటే ఉగాది పచ్చడి తిన్నో, అది కూడా అంతగా లేదని ఉండింది గుర్తొస్తుంది. అమ్మమ్మ చేసేవాళ్ళు.
బట్ అది ఇప్పుడు మధు ఏంటంటే చేసిన తర్వాత ఫస్ట్ ఏ టేస్ట్ వస్తుంది అలా అడుగుతుంది, బట్ అక్కడ అలా లేదు, జస్ట్ మేము తినేసి ఇంకా. అంటే ఉగాది పచ్చడిలో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. నాకు తెలియదు చాలా రోజుల వరకు. మేము ఎలా చేస్తామంటే ఒక చిన్న కప్ లో షడ్రుచులు ఉండేలాగా మిక్స్ చేసి అందరూ ఒక్క స్పూన్ తింటాం అంతే. బట్ కొన్ని ఏరియాస్ లో గ్లాసులు తాగుతారు ఉగాది పచ్చడిని. అది సంథింగ్ న్యూ, నాకు ఇంతవరకు అలా తెలీదు. మాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే అలాగా అంత ఒక బౌల్లో అన్ని షడ్రుచుల మిశ్రమం ఉంటది. దాన్ని టేస్ట్ చేసి మన నాలుగుకి ఫస్ట్ ఏం తగిలిందో ఆ ఇయర్ అలా ఉంటది అని. బేసికల్ గా ఏంటంటే ఎండాకాలం స్టార్ట్ అయ్యే ముందు అలా కుండలో పెట్టి అవన్నీ తీసుకుంటే మంచిదని ఆయుర్వేద పరంగా కూడా చెప్తూ ఉంటారు అన్నమాట. కొన్ని ఏరియాస్ లో వాళ్ళు అలా. కొంతమంది పప్పులు కూడా వేస్తారు, పప్పులు ఇంకా అవన్నీ ఎక్స్ట్రా. సో అలా. ఓకే, మరి ఈ ఉగాది షడ్రుచులు టేస్ట్ చేద్దామా మనం కూడా? షూర్. సో షడ్రుచులతో మిళితమైన ఉగాది పచ్చడి మన దగ్గర ఉంది, టేస్ట్ చేద్దాం. హ్యాపీ ఉగాది. మధు గారు, మీరు ఇప్పుడు చెప్పండి, ఏం టేస్ట్ వచ్చింది మీకు? యాక్చువల్గా మిక్స్ టేస్టే వచ్చింది. కొంచెం స్వీట్ అండ్ సార్ టేస్ట్ వచ్చింది. బట్ ఇక్కడ మీరు బనానా వేశారు ఉగాది పచ్చడిలో. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఉగాది పచ్చడిలో అరటి పండు. ఇట్స్ నైస్. యా, స్వీట్ అండ్ సార్. ఈ సంవత్సరం అంతా నాకు తీయగా కొంచెం పుల్లగా ఉండబోతుంది. మీకే టేస్ట్ వచ్చిందండి? నాకు ఫస్ట్ నేను దీంట్లో అన్ని పెద్ద పీస్ ఉంది కదా, మ్యాంగో తీసుకుని వేసుకున్నాను. ఫస్ట్ వాటర్ కొంచెం తీయగానే ఉండింది, తర్వాత పులుపు ఉండలేదు, చేదు వచ్చింది. చేదు ఎందుకు వచ్చింది అనుకుంటే ఆ పువ్వు అసలు మ్యాంగో కత్తుకున్నామేమో. సో షడ్రుచులు వచ్చేసాయి. యాక్చువల్ గా బనానా వేయడానికి రీజన్ ఏంటంటే మెడిసినల్ వాల్యూస్ ఉంటాయని చెప్పి మన వాళ్ళు చెప్పారనమాట, అందుకే కలిపారు. వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది. ఇలాంటి మంచి సాంగ్స్ తో పాటు చాలా మంచి ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాగే స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూస్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండి. చూసారు కదా ఉగాది స్పెషల్ ఇంటర్వ్యూ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.